హాయ్ గాయ్స్ వెల్కమ్ టు న్యూ వీడియో. నేనైతే ఈరోజు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. నేనైతే ఈరోజు బ్యాంకాక్ వెళ్ళబోతున్నాను. ఇంకా విషయంలోకి వస్తే మన వీడియోస్ అయితే ఇప్పుడు సెక్యూరిటీ చెక్ చేసి తర్వాత ఇమిగ్రేషన్ చేసే టైంలో మన కెమెరా చెక్ చేసి మొత్తం వీడియోస్ డిలీట్ చేశారనమాట. సో నేనైతే అడిగాను గాయస్ వాళ్ళని ఎందుకు మా వీడియోస్ డిలీట్ చేస్తున్నారు అనేసి. సో రీసెంట్గా అయితే టర్మినల్ 1లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. లైక్ ఇలాగా వీడియోస్ షూట్ చేస్తాం కదా మనము, అలాంటివి ఎవరో చూసి దాని రెఫరెన్స్ తీసుకొని ఎయిర్పోర్ట్ ఎలాగ ఉంటుంది ఏమి అని ఇలా ప్లాన్ చేసుకొని సో ఏదో ఇన్సిడెంట్ క్రియేట్ చేశారంట, ఏదో ఇష్యూ అయిందంట. సో దానివల్ల అయితే వీడియో స్టాప్ చేశారు. సో ఏదైతే మన ఇమిగ్రేషన్ స్టార్ట్ చేశారు దాని తర్వాత ఇంక వీడియో పోయిన దాని గురించి మాట్లాడుకుని వేస్ట్. కానీ మన ఇమిగ్రేషన్లో అయితే మనకి ఎక్కడి నుంచి వస్తున్నావు, యాడికి వెళ్తున్నావు, నువ్వు బెంగళూరులో ఏం చేస్తుంటావు అని అడిగారు. నేను చెప్పాను ఇలాగ నేను సోన్సో కంపెనీలో జాబ్ చేస్తాను అనేసి. ఐడి ప్రూఫ్ అడిగారు. ఐడి కార్డ్ నాది ఎందుకు అయ్యా ఉంటుంది, నేను ట్రిప్కి వెళ్తుంటే. సో ఇంకా వేరే ఏదైనా చూపించండి ప్రూఫ్గా అంటే నేను వచ్చేసి లాస్ట్కి ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే చూపించేశాను. వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారు. మనకైతే స్టాంప్ గుద్దేశారు అనమాట మన పాస్పోర్ట్ మీద. ఇంకా నేను వెళ్ళిపోతానయ్యా. ఇంకా ఫైనల్గా అయితే మన ఇమిగ్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియోలో అయితే నేను మొత్తం ఇప్పుడు బెంగళూరు నుంచి పటాయాకి వెళ్ళడం, సో పటాయా అంటున్నాను కదా, సో పటాయాకి వెళ్తున్నాను నేను యాక్చువల్గా. కానీ నేనైతే ఇక్కడ నుంచి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది, డిఎంకే అనమాట. నాకు అక్కడికైతే చాలా చీప్ రేట్కి ఫ్లైట్ దొరికింది నాకు. సో బెస్ట్ రేట్ అనమాట. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు తక్కువ రేట్కి ఎలా ఫ్లైట్ బుక్ చేసుకోవాలనేసి కూడా మీకు ఒక వీడియో సపరేట్గా చేస్తాను నేను, దాంట్లో మీరు చూసుకోవచ్చు గాయస్. ఇంకోటి ఏమంటే ఇప్పుడు నేను వచ్చేసి ఈ వీడియోలో డ్యూటీ ఫ్రీ చూపిస్తాను, దాని తర్వాత ₹2కి లాంజ్ యాక్సెస్ చేసి ఇంటర్నేషనల్ లాంజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూపిస్తాను గాయస్. నేనైతే ఇదంతా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, సో ముందుగానే చెప్తున్నాను. మధ్యలో వచ్చి ఎక్కడ వీడియో చూస్తానో వచ్చి ఆపేస్తున్నారు గాయస్ వీళ్ళు. ఆల్మోస్ట్ నేనైతే సేవ్ చేసిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, అదన్నమాట విషయము. మనమైతే రేపు మార్నింగ్ 4:30 AM బ్యాంకాక్లో దిగుతాము. సో బ్యాంకాక్ నుంచి మనకు ఒక ఆల్మోస్ట్ 4 hours పడుతుంది పటాయాకి వెళ్ళడానికి. సో నేనైతే అక్కడ నుంచి మొత్తం బస్సులో వెళ్తాను అనమాట. మీకు మొత్తం చూపిస్తాను ఆ బస్సు ఎక్కడ దొరుకుతుంది, ఎలాగ వెళ్ళాలి అనేసి. మీకు ఇంకేం డీటెయిల్స్ కావాలబ్బా, అంతే అనుకుంటా. మీకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినట్టే ఉన్నాను. సో ఇంకొంచెం ఎక్కువగా నేనే ఉన్నాం అనుకోండి, ఇంకా మన సెక్యూరిటీ చెక్ వాళ్ళు వచ్చి ఆడ చూసి ఉండే వీడియో డిలీట్ చేస్తారు, మళ్ళీ నాకే కష్టం అయ్యేది. సరే రండి ఇంకా వెళ్ళిపోతాం మనం డ్యూటీ ఫ్రీకి. తక్కువ రేట్లో దొరికి ప్లేస్, చాలా తక్కువ అంటే తక్కువ. రండి వెళ్ళిపోదాం, వెళ్ళి చూపిస్తాం మొత్తం. సో ఎంట్రన్స్ రాగానే మన ఎయిర్పోర్ట్ అయితే ఎంట్రన్స్ లెఫ్ట్లో వచ్చేసి టొబాకో ఉంది అనమాట. ఈ టొబాకో స్మోకింగ్ కిల్స్ గాయస్. సో ఈ డబ్బా అయితే ఎంత ఇది 5,890 రూపీసా? ఓహో గాయస్, 5,890 అంట, 5,890 రూపాయలు. అక్కడ ప్రైస్ లేదు. ఇదైతే మా ఊరు తాగుతారు తాత వాళ్ళు, అన్న వాళ్ళు తాగుతారు. మా బ్రోస్ అయితే ఇక్కడ తాగేవాళ్ళు జరపు. ఇంకేమబ్బా క్యామెల్లా ఒంటిలు సిగరెట్లు. జస్ట్ మేకింగ్ మై వ్లాగ్ గాయ్స్. ఇదైతే నా ఫేవరెట్ బ్రాండ్ అనమాట, గ్లెన్విట్. ఇదైతే సూపర్ ఉంటుందంట. మా ఫ్రెండ్స్ చెప్తాను తిన్నాను చూసారా, బ్రాండింగ్ ఎంత బాగుందనేసి. మాది తీస్తే ఓపెన్ చేయాలంటే 12,500. ఇది 12,500 అంట. నేనైతే వస్తా మంచిగా 3 బాటిల్ తీసుకొస్తాను. అది కూడా సపరేట్ చేస్తే 2 liters అలౌడ్ అనమాట. మనం కాంబోగా 3 units తీసుకున్నామంటే మనకు ఒక బాటిల్ కలిసి వస్తుంది, ఎవరు క్వశ్చన్ చేయరు. అది చాలా యూజ్ అవుతుంది. సరే చూపిస్తాను ఇంకేమన్నా. థ్యాంక్ యూ ప్రేమంట. ఇక్కడైతే ట్యాబ్ పెట్టున్నాను, ఆర్డర్ మనం పే చేస్తున్నాం. ఏంటప్పుడు ఇది కొత్త ఇంగ్లీష్ పేరు, ఇంగ్లీష్ అది కూడా రావట్లేదు మనకి, అంత కష్టంగా ఉంది. బ్లూ లేబుల్ ఎక్స్ట్రాడినేటర్. ఏమైతే డిజైన్ చూసారు ఎంత బాగుంది అనేది బాటిల్లో. అది ఏమున్నా ఒక బాటిల్ అసలు కాస్ట్ అంత తెలియట్లేదు. అవి 34,000. మన చేతులను జారిపడింది అనుకోండి, మన ట్రిప్ కన్నా ఎక్కువ దీనిగా కట్టాలి. జానీ వాకర్ వాళ్ళది అనుకుంటుంది. ఇక్కడ జానీ ఉన్నాడు, ఇక్కడ డ్యాన్స్ చేస్తా, అది నడుచుకొని వెళ్తా ఉన్నాడు. మనం అంతా రిలయన్స్ మార్ట్ సూపర్ మార్కెట్లో
బై వన్ గెట్ వన్ చూస్తాం కదా, ఆ మాదిరిగా ఇక్కడ వచ్చేసి బై టూ గెట్ వన్ సేవ్ 15% ఉంటుంది. మన అయితే అందరూ విచిత్రంగా చూస్తున్నారు ఇక్కడ బ్లాక్ చేస్తుంది. ఈ డబ్బా చూస్తారు కా, ఇది పనికొచ్చే వాటర్. వుడ్ ఫోర్డ్ రిజర్వ్ ఏముంది ఏమరా చూడు ఇల్లే మాకు చూసి నవ్వుతున్నాడు సైమన్ చూసి. ఏం చేద్దామంటావు మరి? అప్రాక్సిమేట్లీ 7,000 ఏమో ఉంది. మనకైతే చాలా బెస్ట్ ప్రైజ్. నీకెలా తెలుసు? ఏది లేకపోతే తీసుకెళ్ళిపోయాయి. మనకెలా తెలుసు అంటున్నావా? నీకు తెలుసా ఢిల్లీగా? నాకు తెలియదు. చూడండి బై టూ గెట్ వన్ థర్డ్ వన్ ఫ్రీ అంట. 2 కొంటే ఒకటి ఫ్రీ. సో ఒకటి వచ్చేసి 5,000 అంట. 10,000 ఇన్వెస్ట్ చేస్తే 5,000 పాటు ఫ్రీ. ఇదైతే ఫ్రీ గిఫ్ట్ ఇన్సైడ్. ఏముంది చెక్ చేద్దామా ఫ్రీ గిఫ్ట్? ఒకసారి వాళ్ళని అడుగుదాము. బ్రదర్ వాట్ ఈస్ ద ఇన్సైడ్ ద ఫ్రీ గిఫ్ట్? వాట్ ఈస్ ద ఫ్రీ గిఫ్ట్? సో బై టు గెట్ వన్. Yeah, buy to get one. Same bottle which you see here. This is the bottle. Okay, you will give it separately this one. That is single piece, this is double, this is triple. Okay, so you give it in our bag. Yeah, that is, if you buy 2 bottles, you will get the bag free for So for 4,000 rupees. Third star. 30 sir. వర్తా? 30 sir. Bro, what is the price outside? Outside it will be the double the rate. Double the rate. 4,100 means you get like double the rate. Tax pay 8,000 you will get something. 8 to 7. I didn't notice this one, so I looked into From it. Macron Post will go. Same which you have seen that. Okay. So అదనమాట guys, మీకు ఇంగ్లీష్ అర్థమైతే చూడండి. Bro, where are you from, bro? Bangalore, Canada. Canada ಅವರೇ ನಮ್ಮನ್ನ ನೋಡಿ. యూట్యూబర్స్. Which you do? So new channel. కిరణ్ రెడ్డి 74. You can search them all. The highest bottle also is there. It's only rare whiskey. You will not see outside also. That's why you got guys, మనకైతే అన్న స్పెషల్ అనమాట. Outside the retail store also, this is the 228 bottles are manufactured. After 228 bottles, the production stop is a Paul John Indian single malt whiskey. there is no bottle inside, right? The bottle is like guys, ఇది చూసారా 228 బాటిల్ తయారు చేస్తారంట. 25,000. దిస్ వాస్ ద వన్ బాటిల్. 25,000 బాటిల్. 34,000 కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. బట్ ఇదైతే చాలా రేర్ పీస్ అనమాట. సో మ్యానుఫ్యాక్చర్ చేసిన 228 బాటిల్స్, 228 బాటిల్లో ఇదైతే 130 థర్డ్ అంట ఈ బాటిల్ వచ్చేసి. సో క్రేజీగా ఉంది బాటిల్ అయితే మాత్రం. చూసారు ప్యాకింగ్ ఏదో నెక్లెస్ ఇస్తారు కదా అలా ఇచ్చారు. దీస్ అది ఓకే పాల్ జాన్, మన ఇండియన్ బ్రాండ్ నువ్వు. సో ఇదైతే ఇండియన్ బ్రాండ్ అనమాట పాల్ జాన్. చూడండి ఎంత స్పెషల్ డిజైన్ చేస్తున్నాడు వీటి కోసం అనేసి. లే మస్తు అంటే మస్తుగా ఉన్నాయి. మా కెమెరామెన్ కష్టపడి చేస్తున్నాడు. And also this also today launched. And we have దీని you get vanilla flavor, dry fruits flavor, woody flavor, and lemon flavor. You can smell this also. సేమ్ ఇట్ విల్ బి లైక్ Yeah, but flavor of all this 4, it will be in the whiskey. ఓకే. సో ఇట్ విల్ మిక్స్ ఆర్ ఇట్ విల్ సపరేట్ It సపరేట్? will be mixed. ఓకే విత్ ఆల్ All these flavors will be mixed. గైస్ in that. అసలు మందు వాసన అయితే రావట్లేదు, మొత్తం పూల వాసన స్పెషల్గా వస్తుంది. This is the whiskey batch. వాట్ ద కాస్ట్ ఫర్ దిస్? 6,000 change. సో ఇదైతే 1 లీటర్ 6,000 చేంజ్ అనమాట. సో అన్న అయితే మనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఇది బాటిల్ 6,000 అనమాట. కింద పడితే ఫ్లైట్ టికెట్ బాయా. సో ఈ ఫ్లేవర్స్ అనమాట, ఈ 4 ఫ్లేవర్స్ ఉంది. పూలు, లెమన్ అంట. అన్న అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాడు, చూసుకోవచ్చు. అవునా, మన బెంగళూరు ఎయిర్పోర్ట్ నమ్మ బెంగళూరు. సో అదనమాట విషయం. ఇక్కడైతే ఇంకా వెళ్ళిపోదాం guys. మొత్తం ఫుల్ వ్యూ చూడండి ఎంత బాగుందనేసి. పైన చూసారా యాక్చువల్గా వైన్ విస్కీ అంతా అలానే స్టోర్ చేస్తారనమాట. అలా పెద్ద పెద్ద డ్రమ్ముల్లో దాన్ని ఇలా 12 years 10 years నేమ్స్ పెట్టి మనకి ఇస్తారనమాట. 12 years పెట్టినట్టు 6 years అంటే 6 years పెట్టాడు. ఇదైతే 21 years ఉంటుంది. చూసారు ఇది Highest bottle is 45,000. 45,000 ఇది. సో ఇక్కడైతే 45,000 హైయెస్ట్ ప్రైస్ ఉండే బాటిల్ వచ్చేసి. చూసుకోండి చూడండి అన్న స్పెషల్ బాటిల్ ఇస్తున్నారు. 48,300. What's the cost outside? It will be 1 lakh. It will be double the rate. Like it's about close to like 1 lakh at least. How much ml? 750 ml this one or 1 This liter? is 750, I guess. చూడండి guys, ఇదైతే జానీ వాకర్ అండ్ సన్స్ కింగ్ జార్జ్ వర్షన్ అంటే ఇది. ఇదైతే అక్షరాల 48,300 రూపాయలు.
మనకైతే ఇది అవుట్ సైడ్ బెంగళూరులో కానీ ఏపీలో కానీ కొనాలంటే 1 లక్ష పైనే ఉంటుంది. ఇలా ఉన్నాయి ప్రైజెస్ అయితే. సో ఇదన్నమాట మందు విషయంలో వస్తే ఇక్కడ మీద రమ్ము ఇది గైస్ కాఫీ కోల్డ్ తాగాల్సిన మందు. ఇది గోవా ఫ్లేవర్ అనుకుంటుంది పక్కా. ఇది గోవా చూడండి, ఇదైతే గోవా ఉంది. ఇది వచ్చేసి 1 లీటర్ బాటిల్, 1 లీటర్ బాటిల్. సో మీకు విషయం చెప్తా గైస్, మీకు బయట వచ్చేసి 750 ml కదా, ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ మీకు 1 లీటరే ఉంటాయి. సో మనమైతే మధ్యలో వీడియో ఆపేసి బయట వచ్చేస్తాం అనమాట. ఎందుకంటే అక్కడ కూడా వీడియో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనం రైట్ చేసుకోవాలి అయితే బయట పంపించేస్తారు. బయట పంపించలేదు, మేము బయట వచ్చేసాం అనమాట. ఎందుకంటే వీడియో షూట్ చేయలేకపోతే అప్పుడు ఎందుకు అక్కడ ఉండేది. ఇంకా అయితే అక్కడ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, లిప్స్టిక్స్ ఉన్నాయి, కాస్మెటిక్స్ అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయన్నమాట. అక్కడ గాయస్ మందు మాత్రము చాలా అంటే డెడ్ చీప్ దొరుకుతుంది. పర్వాలేదు లేండి, మనం ఈసారి అయితే లాంచ్కి వెళ్తాం కదా. సో ఇంకైతే లాంచ్కి వెళ్ళిపోదాము. క్యూటీ అయితే ఇంకా కవర్ చేయలేకపోయాము. యాక్చువల్లీ మెయిన్ థింగ్స్ అయితే కవర్ చేసాము. ఆనే చెప్పాడు ఇప్పుడు మీరైతే ఆల్మోస్ట్ మెయిన్ థింగ్స్ కవర్ చేశాడని చెప్పాడు. అదైతే బెస్ట్ అనమాట. ఆన మాకు చాలా స్మార్ట్గా ఉన్నాడు. వాళ్ళకైతే అప్రాక్సిమేట్లీ 35K శాలరీ ఇస్తాడు అనమాట మంత్కి. 15 days వర్కింగ్, ఎవ్రీ షిఫ్ట్కి 12 hours అనమాట. అంటే మార్నింగ్ 8కి వస్తే ఈవినింగ్ 8కి ఇది వెళ్ళిపోవాలంటే ఇంటికి. తర్వాత నెక్స్ట్ డే నైట్ 8కి వస్తాడు అనమాట. అలాగా. సో 24 hours గ్యాప్, 12 hours వర్క్. సో మొత్తంగా 15 days అనమాట. లీవ్స్ అయితే ఎక్కువ ఇయరంట అని చెప్పేది. ఇదైతే మనమైతే ఇంక ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాము. సో నాకైతే ఫుల్ ఆకలిగా ఉంది. నేను పొద్దున్న 4 ఇడ్లీతోనే బతుకున్నాను అనమాట. అందుకే నా ఫేస్ అయితే డల్గా ఉంది. నేనైతే ఇప్పుడు ఫుడ్ తినేసి ఫుల్ ఎనర్జీ తెచ్చుకుంటాను. చూసారా వ్యూస్ ఎలా ఉన్నాయో తిరిగిపోతాయి. చూసారా మంచి బొమ్మలు బొమ్మలే బొమ్మలు. ఈ డిస్ప్లే మాత్రం పైన చూసారా ఏ బెటర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇది మాత్రం జస్ట్ సింప్లీ ఆసమ్. గాయ్స్ నేనైతే లాంచ్ ఎంట్రీ అయితే తీసుకునేసాను అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ నాకు, అదే అనమాట లాంచ్. 080 లాంచ్. బెంగళూరు టర్మినల్ 2లో ఉండేది ఇదే అనమాట. ఒకటే లాంచ్ ఉంది. బట్ ఏం విషయం అంటే అన్ని కార్డ్స్ ఎంట్రీ లేవు అనమాట. ఓన్లీ సర్టైన్ పర్టికులర్ కార్డ్స్ మాత్రం ఎంట్రీ ఉంది. సో నాకైతే ఈ కార్డు ఉంది. సో దీనే చూడవచ్చు మీరు, ఎమరాల్డ్ కార్డు అనమాట. సో ఇదైతే ఐసిఐసిఐ వచ్చింది నాకు. సో దీనికైతే నాకు 2 రూపీసే ఛార్జ్ చేశారు. మీ కార్డుని చూపిస్తారు చూడండి. చూడండి గైస్, ఓన్లీ 2 రూపీస్ ఛార్జ్ చేశారు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, జస్ట్ 2 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఇంకొక విషయం ఏం తెలుసా, 4 టికెట్స్ ఇచ్చారు. టికెట్స్ అంటే కూపన్స్ ఇవ్వనమాట. సో దీంట్లో అయితే మనకి 30 ml ఒక పెగ్ ఇస్తారనమాట, లేదా 1 గ్లాస్ ఆఫ్ వైన్, లేదా 1 pint ఆఫ్ బీరు, లేదా 1 కాక్టైల్. సో ఇలా 4 కూపన్స్ ఉన్నాయి. మనం 4 పెగ్సే ఇచ్చారనమాట చెప్పాలంటే. సో ఇదైతే తాగే వాళ్ళు వస్తే మందు బాగుంటే ఫ్రీ మందు. అదే కానీ డబ్బులు కట్టి పోవాలంటే ఈ లాంచ్కి ఆఫ్టర్ 8 PM వచ్చేసి 4000 ప్లస్, బిఫోర్ 8 PM అయితే 3000 ప్లస్ అనమాట. సో నేనైతే వెళ్ళి కుమ్మేస్తాను అనమాట. ఇప్పుడు గాయస్ మనమైతే ఇప్పుడు అన్ని ఐటమ్స్ని టేస్ట్ చేద్దాము. మనకైతే ఎంత కష్టపడి లాంచ్ యాక్సెస్ని సంపాదించాము. ఇది ఏమిది కోకోనట్ మిల్క్ అండ్ మ్యాంగో పనచోట అంట. పనచోట అంటే ఏంటో నాకైతే తెలియదు. నేనైతే ఆల్మోస్ట్ అన్ని డిషెస్ తీసుకుంటున్నాను. తినేక పడేసాక అప్పుడు అంటారా, మేమైతే మా ఫ్రెండ్స్తో వచ్చాం కాబట్టి మేమైతే కంప్లీట్ చేస్తాం అబ్బా ఏమన్నా కానీ. ఒక యాపిల్ తీసుకున్నాను, చిన్న బుల్లి యాపిల్. నేనైతే ఒక ప్యాక్ తీసుకెళ్తున్నాము. యాడ్ కనుకుంటున్నారా, మనమైతే ప్యాక్ చేస్తాం. ఇవన్నీ మనకి జస్ట్ 2 రూపాయలు గాయస్, అన్నీ కలిపి 2 రూపాయలు గాయస్. ఇదైతే ఏందో బ్రేక్ చాక్లెట్ ఆల్మండ్ క్రంబుల్ పుడ్డింగ్ అంట. పుడ్డింగ్ అంటే మనకి బాగా ఇంట్రెస్ట్ అబ్బా. పన్నీరు వేస్తున్నాము. ఇదేమిది చికెన్ లిక్ కట్లెట్ ట్రై చేస్తాను. ఇదేమో పగిలిపోతుంది అబ్బా. సరేండి షిట్. సరే మన చిన్న పీస్ ఎత్తుకుందాం. మన ప్లేట్లోకి ఫిష్ ఇది ఫిష్ హాట్ బాటిల్ సాస్ అంట. మనం ఫిష్ పీసెస్ వేసుకొస్తాం, కిడ్నాప్ చేస్తాం.
మామా ఫిష్ పీస్ వేసుకున్నాం కదా, ఫిష్ పీస్ ఆహా ఫిష్ పీస్. ఇదైతే బేక్డ్ ల్యాంబ్ అంట. ల్యాంబ్ అంటే మీకు తెలిసిందే కదా, మంచి షీప్. ఇది మనం బాగా కలర్ఫుల్గా ఉంది తప్ప, అన్నీ క్రేజీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. ప్లేట్ నిండిపించేస్తాను. ఇదైతే చికెన్ ముర్గ్ అహ్వాది కోర్మా అంటే. అలా ఇదైతే నా ప్లేటు మాత్రం నిండిపోయిందమ్మా. నేను పోయి రచ్చ చేస్తాను ఈరోజు. నాకైతే ఈరోజు తవా పన్నీర్ పరాటా కావాలి. చూసుకొని ఎంత బాగుంది. చికి మటర్ పన్నీర్ అనమాట. నాకైతే ఆ నూడిల్స్ అవన్నీ వద్దబ్బా, నేను లైట్గా తింటాను. ఇక్కడ చూడండి సలాడ్స్ ఉన్నాయి. సలాడ్స్లో కర్డ్ రైస్, బూందీ రైతా అంట, సీజర్ డెజర్టింగ్. ఈ పేర్లు మాకైతే నో కూడా తిరగట్లేదు, అంత పెద్ద ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి. మాకు తింటాయి ఎప్పుడన్నా. కానీ క్రేజీ అంటే సూపర్ అంటే సూపర్, నెక్స్ట్ లెవెల్. ఆసమ్. 500 స్పైసెస్ వేసుకున్నాను. మనం ఇంకోటి చేసుకున్నాము. మనకైతే కొంచెం రైస్ కూడా కావాలి. నేనైతే మటర్ పన్నీర్తో పాటు మటర్ పన్నీర్ అంటాను, సారీ దాల్ మఖనీతో పాటు వైట్ రైస్ వేసుకున్నాను. బటర్ పెట్టినారు. ఇక్కడైతే మిక్స్డ్ ఫ్రూట్స్ అంట. మంచిదా ఆల్రెడీ కోల్డ్. చాలా బాగుంది. ఇక్కడ ప్రింట్లు చేసేది. స్మోక్ చికెన్ అండ్ క్రీమీ చీజ్. చికెన్ అంటే చాలు మనం ప్రారంభించేస్తాం. చికెన్ మొత్తం ఏమని చేస్తాం. మామ నా ప్లేట్లో చికెన్ చూసావా, అద్దు సహా అట్లా ఉంటుంది. చాక్ అవుతుంది ఇక్కడ పెట్టుకున్నాము. బటర్ వేసుకున్నాము. ఎందుకంటావా నాకు తెలియదు, యూజ్ చేస్తాం దేనికోసం. టిష్యూస్ చూడబ్బా, వీళ్ళు పేర్చినది అంటే కష్టపడి పేర్చినాం. మనకైతే ఇది చాలు. టిచ్చుకు ఇది ఘీ దోశ. సో నేనైతే ఇక్కడ ఘీ దోశ ఆర్డర్ చేశాను అనమాట. పాప చూసానా ఎట్టుందో అట్లా ఉంటుంది. సో వీ కెన్ టేక్ ద వీడియో రైట్. వీడియో ఇస్ అలౌడ్ రైట్. వీడియో ఇస్ అలౌడ్ రైట్. సో మనమైతే వీడియో అలౌడ్ చేస్తున్నారని అడిగాము. ఎస్ అని చెప్పారు. మనం ఇంకా వచ్చే చూడండి బాబు ఎంత చేస్తుంది దోశ. హైజీన్ అంటే హైజీన్ అసలు సూపర్ చేస్తున్నారు. ఘీ బటర్ ఘీ అని అడుగుతున్నారు. మనకి ఘీ దోశ కాబట్టి ఘీ వేసుకుంటాం. ఎక్కడ పెట్టినా. సో మనకైతే ఘీ పోస్తుంది, పోసేసింది అబ్బా ఘీ. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. క్రేజీ అసలు, సూపర్ అంటే సూపర్. దాన్ని చూసా కొంచెం మసాలా అట్లానే అదే ప్యాన్ మీద కొంచెం హీట్ చేసి దాన్ని అలా పెట్టేస్తారు అనుకుంటున్నాను తెలిసి. అలా పెట్టి ఇలా మడిచి మనకి ప్లేట్లో ఇచ్చేస్తుంది. ఇదే అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఏమి ఇస్తుంది అనేసి. ఏమమ్మా దోశ కావాలి ఇంకేమన్నా నీకు వద్దా? నాకు కావాలి మా పాప దోశ ఏమన్నా తినేస్తాను ప్రేమ్. మామ ఈ పాప దోశ పోస్తే ఏమన్నా తినచ్చు మామా.
ఇట్లా పిల్లలు చేసుకుంటే డైలీ దోశ తినన్నా బతకచ్చు అట్లీస్ట్. వంట రోజులు చేసుకోమంటే మనం వంట చేసుకొని రావాలా. చూసారా మన కోసం ప్లేట్లు ఎలా డెకరేట్ చేస్తుందో. థ్యాంక్ యూ. స్మైల్ అనమాట మనం అయితే 2 టైప్స్ ఆఫ్ చట్నీ వేసుకుంటాము. ఇదైతే కోకోనట్ చట్నీ, ఇంకొకటి అయితే పీనట్ చట్నీ. ఓకే, చట్నీ అయితే చూసారా మొత్తం ఐస్లో పెట్టేశారు. ఫుల్ ఐస్ నిండిపోయింది. ఫుల్ అంటే ఫుల్. ఇక్కడ అన్ని కూప్స్ ఉన్నాయి. ఏది కావాలా? మ్యాంగో జ్యూస్. ఆరెంజా? ఓకే, మా మామకి అయితే ఆరెంజ్ జ్యూస్ కావాలంట. కింద అయితే యాపిల్ జ్యూస్ ఉంది. మాది ఫ్రెష్ యాపిల్ ఉంది కాబట్టి మేమైతే పేపర్ బోట్ జ్యూస్ తీసుకుంటాను ఫ్రెండ్లో. మాకైతే ఫ్యాంటా కావాలని ఉంది తప్ప పోనీ మా వాళ్ళు పిల్లలు తాగుతారని చూద్దాం. సో ఇవైతే మేము తీసుకెళ్తున్నాను. మనకైతే ఇప్పుడు ఇది కాక్టైల్ కాక్టైల్. సో విచ్ ఫ్లేవర్ దట్ యు వాంట్? Tequila Sunrise. మనకి టకిలా రెడీ చేస్తున్నారంట. సచ్ ఎ గుడ్ విష్ ఇస్ మేకింగ్. ఏమన్నా అసలు అమ్మ చూసినట్టే తాగాలనుందా? అసలు బటర్ యాడ్ సమ్ ఐస్ క్రీమ్. No thumbs up, please. మనమైతే 2 కొట్టేసాము. గాయస్ నేనైతే ఒక ఏమది టకీలా మిక్స్డ్ ఏమో ఇచ్చింది. మన పేరు తెలియదు. అక్కడైతే మనకి చాలా కలర్ఫుల్ అయితే ఇచ్చినప్పుడు బట్ ఇంట్లో సార్ రెండు స్ప్రైట్ విత్ థమ్స్ అప్ అండ్ చిన్న చిన్న ఐస్ క్రీమ్స్ చూస్తేనే చిల్ అయిపోతాం అన్నమాట. ఇదైతే మన ప్లేస్ ఉన్నాడు గాయస్. ఒకటి మర్చిపోయాను యాక్చువల్లీ, తీసుకొస్తాను. వచ్చేసాయి. ఎట్లా అదిరిపోనా? మన ఇంకా చాలా కూపన్స్ ఉన్నాయి అబ్బా, ఏం చేయాలో అర్థం కాదు. అందుకే అక్కడికి ఇచ్చేసాను ఫ్రీగా. ఇదైతే సూపర్. మనకు మొత్తం ట్రాఫిక్ అనేది చూసే ఉంది. ఇదైతే మా ఫ్రెండ్స్కి అనమాట నేను తాగనిది. ఇప్పుడైతే మనం ఐటమ్స్ టేస్ట్ చేస్తాం అబ్బా. ఇది చూసారా మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక పెగ్ వేసి పెట్టేస్తున్నారు. ఈ పెగ్లో నుంచి మనం పెగ్ని పక్కకు పెట్టాలి. మన జ్యూస్ ఇక్కడ ఉంది. ఏం జ్యూస్ చెప్పండి? మిక్స్డ్ ఫ్రూట్. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. దోశ మాత్రం అదిరిపోయినట్టుంది నాకైతే. సూపర్. నాకైతే ఫిష్ తినాలండి. ఫిష్ వద్దు. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. గైస్ ఇదన్నమాట విషయం. సో ఇదైతే కంప్లీట్గా ఫ్రీ నాకు. ఫిష్ అని చెప్పా కదా, ముళ్ళు అనమాట. ఇంకా ముళ్ళు అయితే ఉన్నాయి. అయితే ఒక ఉప్చా ఫీలింగ్ వస్తుంది నాకు. అన్న ముళ్ళు అయితే ఉన్నాయన్నమాట. నేనైతే బోండెస్ అనుకున్నాను. అది విషయం. ఇదైతే మొత్తం సూపర్ ఉంది ఫుడ్ అంతా. జస్ట్ 2 రూపీస్కి నేను తీసుకున్నాను. బట్ ఇట్ గైస్ యూ కెన్ ట్రై. అండ్ గైస్ ఇక్కడికి మన లాంచ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదన్నమాట లాంచ్. సో ఇదైతే ఫుడ్స్ అన్నీ ఉంటాయి. మీరు అన్లిమిటెడ్గా మీరు ఎంత ఎంజాయ్ చేసుకోవచ్చు. 3 hours ముందు రావాలి. దానికన్నా ముందు వచ్చి ఎంట్రీ ఎవరు వీళ్ళు. సో మీరు 3 hours ముందు వచ్చి ఎంత ఫుడ్ అని తినచ్చు. మందు అయితే 4 pegs తాగచ్చు. 30 ml. ఓకేనా? ఇదైతే లిమిటెడ్ మందు మాత్రం. మీకు అంతా అన్లిమిటెడ్. ఇవి ఏమైనా వాడు ఏమైనా చేయాలి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం బోటింగ్ అనమాట. మనం అయితే ఫ్లైట్ ఎక్కి బ్యాంకాక్ చేరిపోతాం గాయస్. బ్యాంకాక్ అది గాయస్. ఇక్కడైతే ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. గాయస్ మనం అయితే ఇప్పుడు థాయిలాండ్ రీచ్ అయిపోయాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మా ఫ్లైట్ అయితే ఇక్కడ రీచ్ అయింది. ఇక్కడ టైం ప్రకారం.
ఇక్కడ నుంచి మేము వచ్చింది ఇమిగ్రేషన్కి వెళ్ళాము. వీసా అక్కర్లేదు మనకి, డైరెక్ట్గా ఇమిగ్రేషన్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఆల్మోస్ట్ 30 minutes చూసుకునే వాళ్ళు. క్వశ్చన్ అయితే ఏం అడగలేదు, జస్ట్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమి అని అడిగారు. బేసిక్ క్వశ్చన్స్, మీకు ఎన్ని రోజులు స్టే చేస్తున్నారు అడిగేస్తారు అంతే. దాని తర్వాత వచ్చేసి అన్నీ చెప్పేస్తాం అనమాట, ఇలా మేము 5 nights స్టే చేస్తున్నాం అని చెప్పేసి. వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారు. ఇంకా స్టాంప్ వేసి వెళ్ళిపోమని చెప్పారు అనమాట. నేనైతే 2 క్యాబ్లో సో ఈ సిమ్ కార్డ్ బుక్ చేశాను అనమాట. ఇదైతే నాకు 615 rupees పడింది. డి ట్యాగ్ 5G అనమాట. ఇదైతే 50 GB డేటా ఇచ్చారు. 30 minutes కాల్స్ చేసుకోవచ్చు ఇండియాకి అయితే, అండ్ లోకల్ కాల్స్ అన్లిమిటెడ్ అనమాట. మేమైతే 7 people వచ్చాం కాబట్టి 3 SIM కార్డ్స్ తీసుకున్నాము. అప్రాక్సిమేట్లీ 1866 ఏమో అయింది. ఇండియన్ రూపీస్లో బుక్ చేసాం కాబట్టి. ఎస్టర్డే నైటే బుక్ చేసాము, ఈరోజు మార్నింగ్ పికప్ చేస్తున్నాము. ఇక్కడ చూసారా ఎంట్రన్స్ కౌంటర్, ఎగ్జిట్ అవుటర్ కౌంటర్. మీరు పోతా సిమ్ కార్డ్ తీసుకునేసి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో వీసా అయితే చాలా ఈజీగా. సో ఇప్పుడైతే థాయిలాండ్ మీకు 60 days వీసా ఇస్తూ ఉంది. మీకు కావాలంటే నా పాస్పోర్ట్ చూపిస్తుంది మీకు. చూసుకోవచ్చు. సో 60 days ఉందన్నమాట, ఆల్మోస్ట్ 2 months ఉంది మీకు. నాకైతే ఈరోజు ఇంటర్ కాబట్టి November 4th వరకు నాకైతే వీసా వ్యాలిడ్ ఉంది. ఉన్నంత 30 days ఉండేది, ఇప్పుడు 60 days చేశారు. సో అదన్నమాట మ్యాటర్. చూసారు కదా ఇక్కడ ఇదన్నమాట. నేనైతే ఇప్పుడు పటాయా వెళ్తున్నాను డైరెక్ట్ ఇక్కడ నుంచి. నాకైతే ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది టైము. రూమ్ చెక్ వచ్చి 12 o'clock కాబట్టి అంతటి నేను ఖాళీ తిరుగుకుంటూ ఉంటాను. సో నేనైతే డైరెక్ట్ పటాయాకి వెళ్ళిపోయేసి అక్కడి నుంచి రెస్ట్ తీసుకొని ఇంకా నైట్ అంతా చిల్ చేయడం అనమాట. అది మన ప్లాను. సో ఇప్పుడైతే నేను బస్కి వెళ్ళిపోతాను. సో నేనైతే మ్యాప్ ఆల్రెడీ వేసేసాను అనమాట. మీకు చెప్తా ఉన్నాను ఏ ప్లేస్ అక్కడ తెలిసి. సో మనకైతే ఇక్కడ నుంచి బస్సు ఉందన్నమాట, షటిల్ బస్సు. ఇక్కడ నుంచి ఇక్కడ బస్ స్టాండ్ వచ్చేసి చట్టుచక్ కోచ్ స్టేషన్ అంట. సో ఇది అక్కడ నుంచి అన్ని ప్లేస్కి బస్సు ఉంటుంది. సో అక్కడ నుంచి బస్ చేంజ్ అవ్వాలి. సరే వెళ్ళిపోదాం, మనపై బస్ బోర్డు వెళ్తాం. గాయస్ మనమైతే ఇప్పుడు పటాయా సిటీకి వెళ్తున్నాం అనమాట. సో మనమైతే ఇప్పుడు చుంచిన్ అది మోర్చిట్ 2 అనమాట. సో మోర్చిట్ 2 నుంచి మనం అదే టికెట్ తీసుకున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 42లో ఉంది బస్సు. అదే అనమాట బస్సు. బస్ నెంబర్ అయితే 48, 45 అంట. ఆ 2 నెంబర్లు ఎందుకైనా 2 అయితే మనకు తెలీదు. సో 48, 45. సో దీనికి అయితే మనం ఎక్కామంటే నేరుగా పటాయా సిటీలో అయితే తిప్పేస్తుంది. టికెట్ అయితే 140 bahts అనమాట పర్ పర్సన్కి. చూసుకోవచ్చు ప్రైస్ 140 bahts. టికెట్ ఇంకెక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే గాయస్. సో అక్కడ ఉందన్నమాట కౌంటర్, లోపలే కౌంటర్లో తీసుకొని తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోవడం మనం. సింపుల్ అనమాట, చాలా. మీరు గూగుల్ మ్యాప్ వేసారంటే మీకు డైరెక్షన్స్ మొత్తం చూపించేస్తుంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ బస్సు మారాలి, ఏం చేయాలనేసి చాలా ఈజీగా ఉంది. సరే మనమైతే బస్సుకి వెళ్ళిపోదాం. బ్రో రా బ్రో. గాయస్ నేనైతే ఇప్పుడు పటాయా రీచ్ అయిపోయాను. కంప్లీట్గా అక్కడ వెదర్ అయితే కొంచెం హ్యూమిడ్గా ఉంది అనమాట, లైక్ గోవాలో అలా ఉంటుంది అనమాట ఇక్కడ వెదర్ అయితే. నేనైతే రీచ్ అయిపోయాను సక్సెస్ఫుల్గా. మా బస్సు అయితే దింపేసి వెళ్ళిపోయింది పోయి ఆల్రెడీ. నేనైతే బస్సులో భయంకర నిద్రపోయాను. 140 bahtsకి వర్త్ అనమాట. ఏసీ ఫుల్ చిల్లని పెట్టాడు. బాగా నిద్రపోయేసి చక్కగా వచ్చి ఇక్కడ దిగేసి ఆంటీకి బాయ్ చెప్పేసాం అనమాట. ఇప్పుడు చూసారా మనం దేంట్లో పోతున్నామో టుక్ అనమాట. మేమైతే 7 మందికి 180 bahts కడుతున్నాము. 4.5 kilometer రేంజ్కి. మనకైతే గ్రాప్లో 200 పైన చూపిస్తూ ఉంది. 230 to 40 పడుతుంది అనుకుంటా. ఇదైతే లేదు, ఓన్లీ కార్స్ చూపిస్తూ ఉంది. మనకైతే డిస్కౌంట్ ప్రైస్లో బల్క్ ఆఫర్ ఇచ్చారనమాట. 7 మంది కలిపి 180 bahts. చూసారు ఎంత బాగా నిలుచుకోపోవచ్చు, కొనుక్కోపోవచ్చు. ప్లేస్ చూడండి, దొరకాను చూడండి ఎంత బాగా చూడడం, వినాయక స్వామి మాదిరిగా. సో అట్లా మొత్తం చిల్ అనమాట. చూడండి వేడి మాత్రం సాగొట్టండి, లూజ్ షర్ట్ కూడా సరిపోయింది. కానీ మా వాళ్ళకి ఏం చేద్దాం, మా బావ టీషర్ట్ వేసుకోవాలంటే గుర్తుపడ్డాడు. అట్లా ఢిల్లీ కూడా సిగ్గుపడతాడు ఢిల్లీ కూడా. సో వీడు చేసే మొత్తం పనికిరాని పనులు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియదు.
everything okay? Everything Yeah. okay? Go now? Yeah. Are you YouTuber? Yes. Oh. Beautiful. You can say subscribe. Okay. What's your name? M. M. Yeah. What's your name? M. BM? M. Just M. only M. Just M. Just M. Short name. M. Mike. M. Mike Ganjira. So what's your YouTube channel? It's my name. I'll show you. Oh. You can say subscribe. Subscribe. Yeah. Subscribe. Just subscribe. Subscribe. Please subscribe and Kiran Reddy. Like. Tap on the bell icon. Tap on the bell icon. follow, subscribe and share Yes. this video. Okay.